మహాశివరాత్రి రోజు జాగరణ ప్రతి ఒక్కరూ చేయాలంటారా? జాగరణము అనేటువంటి మాటకి ఏవేవో తింటూ ఏవేవో తాగుతూ వేటినో చూస్తూ రాత్రంతా నిద్ర లేకుండా గడపడం కాదు. ఓ అనారోగ్యం ఉన్నవాడు ఉంటాడు, లేకపోతే తోవ తప్పినవాడు ఉంటాడు, విపరీతమైన మద్యాన్ని సేవించిన వాడు ఉంటాడు, వాడు మెలకుగానే ఉంటాడు. వాడికి వీడికి తేడా ఏంటి? అది కాదు. జాగరణము అంటే తనని గూర్చి తాను మేల్కోవడం అని అర్థం. తనని గూర్చి తాను మేల్కోవడం. నేనేం చేశాను? పుట్టి చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగి సరిగా చదువుకోవాలా, తర్వాత చదువుకుంటే తప్ప జీవితం లేదని అర్థమైంది కొన్నాళ్ళకి. అప్పుడు చదువు మొదలెట్టాను, సరిగా వంట పట్టలేదు. ఈ లోపల తల్లిదండ్రులకి అనారోగ్యం కలిగింది, చాలా కష్టపడ్డాను. మెల్లగా ఒక స్థాయికి రావడం కోసం ప్రయత్నాన్ని చేశాను. ఇన్ని సంవత్సరాలు బాగా శ్రమపడ్డాక ఇప్పుడు ఒక పద్ధతికి రాగలిగాను అని ఇలా తనని గురించి తాను మేల్కోవడం ఏదైతే ఉందో అది జాగరణ. ఇలాంటి ఆలోచనని 10 మంది మధ్యలో కూర్చొని చేయడం మొదలు పెడితే, నువ్వు పొరపాటు చేశారు, అలా కాదు, ఇలా చేస్తే బాగుండదు, ఏదో వాళ్ళు ఏవో చెప్పేస్తారు. తన జీవితానికి సంబంధించిన అనుభవం తనకి తెలుస్తుంది తప్ప ఇంకోటికి తెలియదుగా. అంచేత ఏం చేశారంటే జాగరణ కాలంలో ఏకాంతంగా ఉండమన్నారు. నువ్వు ఒక్కడే. ఏకాంతం అంటే ఒక్కడే అంతా చివరిగా ఉండడం. ఒకడే ఉంటాడు, వాడే చివరి అంటే తను ఒక్కడేని అర్థం. ఒకడే ఉండి వాడే చివరి వ్యక్తిగా ఉండడం అంటే అది. అటువంటి ఏకాంతంగా ఉన్నట్టయితే ఇప్పుడు నేనేం చేయాలి? దైవ ఆరాధన చేయాలి. భగవంతుణ్ణి ఎలా ఆరాధించుకోవాలి? నేర్పేటటువంటి గురువు ఎవరు సమర్థుడు నాకు దొరుకుతాడు? దొరికిన తర్వాత నేను చేస్తుండే వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా ఎంతసేపు ఏకాగ్రతతో ఉండగలను? ఈ రోజు నుంచి మంచి నిర్ణయాన్ని ఒకటి తీసుకుంటాను అని తన గురించి తాను ఒక నిర్ణయానికి రావడానికి సరిపోయినటువంటి ఆలోచన అంతా చేసేటువంటి రాత్రి జాగరణ రాత్రి. కానీ వీళ్ళంత మటుకు లౌకికంగా ఉండేటటువంటి ఆలోచన వేరుగా వచ్చేసరికి ఒకే టికెట్ మీద 4 సినిమాలు చూస్తూ పనికి మాలిన మొహం వేసుకుని తెల్లారుతామని వచ్చి మరునాడు రోజంతా నిద్రపోతుంటాడు దున్నపోతుల. అది జాగరణ కాదు. తన గురించి తాను ఆలోచించుకుని ఆ రాత్రి ఒక నిర్ణయంతో ఇతనికి రావాలి. ఇప్పటివరకు అబద్ధాలు ఆడాను, డబ్బులు తీసుకున్నాను, ఎగ్గొట్టాను, అవమానాలు పడ్డాను, భార్యాపుత్రుని హింసించాను, ఇబ్బంది పడ్డాను. ఆ జీవితానికి తెర వేసేస్తాను, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. అలాంటి నిర్ణయాన్ని తీసుకోవలసిన రాత్రి ఏదో జాగరణ రాత్రి, అది శివరాత్రి. మంచి మార్పు వచ్చేది.